ఏమండి అందరూ బాగున్నారండి? ఇప్పుడు దసరాలో దేవీ నవరాత్రులకి రోజు ఒక ప్రసాదం చొప్పున అమ్మవారికి పెడతారు కదండి. మనం ప్రసాదాలు రోజు చేసుకుంటూ వస్తున్నాం అండి. ఈ రోజు మనం రవ్వ కేసరి తయారు చేయబోతున్నాం అండి. ఈ రవ్వ కేసరి అమ్మవారికి ఒక రోజు నైవేద్యంగా పెట్టుకుంటారు చాలా మంది. రవ్వ కేసరిని సూజీ హల్వా అంటారు కదండి. సూజీ రవ్వతో చేస్తారనమాట. సూజీ హల్వా రవ్వతో చేస్తారు. రవ్వ కేసరి ఇప్పుడు చాలా శుచిగా శుభ్రంగా ఎంతో రుచికరంగా తయారు చేసుకుని అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుందాం అండి. ఇప్పుడు మనకి సేమియా కేసరి గురించి తెలుసు కానీ ఈ రవ్వ కేసరి ఇప్పుడు నేను తినలేదండి. వాళ్ళ ప్రసాదాలు అంటే మనం ఎప్పుడు తినేది సేమియా పాయసం, పులారం, ఈ కొబ్బరాను ఏమన్నా ఉంటే అలాంటి తిన్నాం కానీ ఈ రవ్వ కేసరి ఇప్పుడు తినలేదు. మా బావగారు చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుందో తిని మీకు చెప్తానండి. నేను చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అంటే చేసుకునే విధానం కరెక్ట్ గా చేస్తే గనక చాలా రుచిగా వస్తుందండి. ఇప్పుడు ఒకసారి ఈ రవ్వ కేసరి తయారు చేసి చూద్దాం. సేమియా కేసరే తెలుసు నాకు, దానిలో ఉంటుందా? సేమియా కేసరి అరే సేమియా కేసరి లాగా రవ్వ కేసరి ఎందుకు ఉంటది? ఆ కేసరి అన్నారు కదా అని కేసరి అంటారా కానీ అలా ఉండదు, వేరేలా ఉంటదండి. ఓకే అండి. అయితే ముందుగా ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేపుకుందాం అండి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్లు వేద్దామండి. జీడిపప్పులు ఇలా వేగుతుండగా కిస్మిస్ వేసేసుకుంటున్నాను. ఇలా దోరగా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు దీంట్లోనే ఇంకొక చెంచా నెయ్యి పోసుకొని ఒక కప్పు రవ్వ వేపేసుకుంటున్నానండి. సూజీ రవ్వ అంటారు కదా, బొంబాయి రవ్వ. ఈ రవ్వ ఏగుతుండగానే మనకి కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్లు పక్కన మరగబెట్టుకుంటూ ఉండాలండి వేడిగా. రవ్వని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలండి. రవ్వ ఇలా ఎర్ర కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి మంచిగా. 2-3 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇప్పుడు వేడిగా మరగబెట్టుకున్నాం అండి. కప్పుకి 3 కప్పులు నీళ్ళు అండి ఇవి. ఈ వేడి నీళ్లు రవ్వలో పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికిస్తే దగ్గరికి అయ్యి మంచిగా ఉడుకుద్దండి రవ్వ. ఒక 2 నిమిషాలకి నూక ఇలా దగ్గరికి ఉడికిపోయిందండి. ఇప్పుడు కప్పు రవ్వకి 3 కప్పులు నీళ్ళు వేసాం కదండి. కప్పున్నర వరకు పంచదార వేయాలండి. తీపి ఎక్కువ తినాలనుకుంటే 2 కప్పులు కూడా వేసుకోవచ్చు. ఈ పంచదారను కూడా బాగా కలిపేసుకుందాం మళ్ళీ. ఇవ్వండి 2 యాలకులను ఇలా పొడి చేసుకొని ఇందులో వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. కలర్ కోసం ఒక 2 చుక్కలు ఎల్లో ఫుడ్ కలర్ కలుపుతున్నానండి. ఒక 2 చుక్కలు కలిపితే సరిపోతుంది. మీరు కావాలనుకుంటే కలుపుకోండి, లేకుంటే లేదు. దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లు కూడా వేసేసుకుందాం అండి. రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. లాస్ట్ లో పైన ఇలా ఒక చెంచా వరకు నెయ్యి పోసుకుంటే భలే సువాసన వస్తుందండి. మంచి రుచి ఉంటుంది అనమాట.
రవ్వ కేసరి అండి అమ్మవారికి ప్రసాదం పెట్టేసాము. పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రసాదం తినబోతున్నాం అండి. ప్రసాదం ప్రసాదం ఎలా ఉంది చూడండి. జీడిపప్పు రవ్వ కేసరి కిస్మిస్ కూడా ఉంది అందులోను. నెయ్యి పరిమళం మొత్తం. అబ్బా తిరిగిపోయిందా. సూపర్. ఇవ్వండి జీడిపప్పు. హల్వా మామూలు టేస్ట్ లేదా, సూపర్, చాలా బాగుందండి. మధురమండి బాబా. జీడిపప్పు రవ్వ కేసరి బాగుందండి. రవ్వ కేసరి అయితే చాలా అదిరిపోయిందండి. ఫంక్షన్ లో కూడా చాలా సార్లు చూసి ఉంటారండి మీరు. బంతి భోజనం మీద వేస్తారు కదండి ఇది. అవును, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. మధురంగా ఉందంటే మొత్తం నెయ్యిలో రవ్వ అంతా నెయ్యిలో వేపాం, జీడిపప్పు కిస్మిస్ నెయ్యిలో వేపాం, అందులో పైనుంచి 2 చెంచాలు వేసాం. అసలు మొత్తం నెయ్యిలో తేలాడిందండి నూకంతానే. చాలా బాగా ఉంది రుచి. దసరా పుణ్యమ అని శుభ్రంగా అన్ని రకాల రుచులు తినేస్తున్నానండి నేను. ఈ కేసరి నేను మామూలుగా అంటే ఎప్పుడో తిన్నాను కానీ ఇలా ఉంటుంది అనుకోండి. ఇది చాలా బాగుందండి. నెయ్యి అది వేసి శుభ్రంగా జీడిపప్పు కిస్మిస్ అన్నీ వేసేదండి. కమ్మగా ఉంది అసలు. టేస్ట్ అయితే ఇంకా వర్ణనాతీతం అనమాట, అంత బాగుంది. అదండి, మీరు కూడా ఇది రవ్వ కేసరి చేసుకోవాలనుకుంటే కనుక మా బావగారు చేసిన స్టైల్లో మీరు కూడా చేసుకుని అమ్మవారికి పెట్టండి. మీరు శుభ్రంగా తినండి. ఆహా ఓహో అంటారు చూడండి. మరి చాలా బాగుందండి. మరి ఇలా వస్తామండి. ఇంకో ఖాళీ అయిపోయినాయండి. వీడియో నచ్చితే బాబు ఇంక నాకమ్మా వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటి రుచుల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. అదండి, లైక్ చెప్పరా ఎలా ఉందో కామెంట్ చేయండి. అది